సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని ఖండిస్తూ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సనాతన ధర్మం పేరుతో రాకేష్ కిషోర్ అనే న్యాయవాది చీఫ్ జస్టిస్ గవాయిపై బూట్లతో దాడికి యత్నించడాన్ని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించి దాడికి యత్నించిన న్యాయవాదిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన కేసులను నమోదు చేయించాలన్నారు. లేకుంటే వారి పదవులకు రాజీనామా డిమాండ్ చేశారు. గతంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో రాముడు ఒక్కడే పుట్టాడని ఆధారాలు అడిగిన ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ గోగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలు ప్రశ్నించినప్పుడు సనాతన ధర్మం ఏమైందని ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ గవాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం ఇష్టం లేక, ఓర్వలేక ఆయనపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పాటించేది కేవలం దళితులేనని గుర్తుంచుకోవాలన్నారు. రోజు రోజుకు హిందూ ధర్మం పేరు మీద మతోన్మాదులు, మనువాదులు చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు దేశ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ దేశాల ముందు తలదించుకునే విధంగా కనబడతా ఉన్నాయి. దళితుడు అంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి దళిత బిడ్డను కూడా అవమానపరిచేటువంటి ఒక స్థితి దేశంలో ఇవాళ గత 10-12 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. దీన్ని సనాతన ధర్మం పేరు మీద ఏది సనాతనమో తెలియని ఒక పరిస్థితి. వీళ్ళందరినీ అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి ఈ మనువాదుల యొక్క చర్యను మనం తీవ్రంగా ఖండించాలి. ఇలా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు లేదా మంత్రులు దూషించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకు ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోతూ ఉన్నది. అంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిని అవమానపరచడం అది ఏ పబ్లిక్ సమస్య కాదు, ప్రజా సమస్యలు కావు. దాన్ని ఇలా కోర్టుకు పోతే దాని విషయంలో మాట్లాడినటువంటి దాన్ని వక్రీకరించి ఇలా కావాలని అవమానపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వెంటనే ఆ దాడి చేసినటువంటి వ్యక్తి మీద తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి లాయర్ రాకేష్ కిషోర్ అనేటోడు సనాతన ధర్మానికి భంగం కలిగించిండని చెప్పి సిజేఐ బిఆర్ గవాయిపై చెప్పుతోని దాడి చేసినటువంటి సంఘటనను ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించి ఆ రాకేష్ కిషోర్ అనేటువంటి పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, దాడి చేసిన కేసు, భారత న్యాయస్థానాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినటువంటి కేసు వెంటనే పెట్టాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి నరేంద్ర మోడీ, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అప్పుడు రాముడు దేవుడే కదా మీకు, మరి రాముడు ఎక్కడ పుట్టిండి, ఇక్కడ పుట్టినట్టుగా ఆధారం ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఆ న్యాయమూర్తుల పైన ఎందుకు ఈ సనాతన ధర్మం చెప్పే మూర్ఖులు, విధవలు ఎందుకు అప్పుడు వాళ్ళపైన దాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఇవాళ ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి ఓర్వలేక, జీర్ణించుకోలేకనే కులం పేరు మీద దాడి చేసినటువంటి మూర్ఖులను మేము అడుగుతున్నాం. రాముడిని ప్రశ్నించినప్పుడు, రాముని పుట్టుకను ప్రశ్నించినప్పుడు శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఎందుకు ఉండదని చెప్పి వాదన జరిగినప్పుడు అప్పుడున్న న్యాయమూర్తులపై ఎందుకు దాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సనాతన ధర్మం అని చెప్పి పేరు చెప్పుకునే వాళ్ళను మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధర్మాన్ని పాటించేది దళితులు, ధర్మం ప్రకారంగా నడుచుకునేది దళితులు, ఇలా సమాజానికి సేవ చేసేది దళితులు. అధర్మంగా మానవుల మధ్యన అసమానతలు, మనిషికి దూరం చేసే అటువంటి మూర్ఖపు ఆలోచనలు మీరు చేస్తున్నారు. దళితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశం లోపల ధర్మాన్నే కొనసాగిస్తారు, ధర్మ ప్రకారంగా నడుస్తారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాకేష్ కిషోర్ అనేటువంటి పైన వెంటనే కేసు పెట్టాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.